హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్ అండి. ఈరోజు మనం పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఆడించి పెట్టుకున్న బియ్యం పిండిని తీసుకోవాలండి. మేము 3 కప్పులు బియ్యం పిండికి తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇలా కొలుచుకొని వేసుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి తెల్లగడ్డ రెవ్వలు, కొన్ని మిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం మనమైతే, ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ పేస్ట్ని మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండిలో వేసుకోవాలండి. ముందుగా మనము శనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు, సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకున్నామండి. మొత్తం అంతా ఉప్పు అంతా సరిపోయేలాగా చూసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి మొత్తంగా నీళ్లు వేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది ఈజీగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి, ఇలాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోండి. దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. అంతలోగా ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందామండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, 15 నిమిషాల తర్వాత పిండి ఎలా ఉందో మెత్తగా వచ్చేసి ఉంటుందండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా, ఉండల్లాగా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఒక ఆకు మీదైనా చేయొచ్చండి. ఆకు మీద చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, దాన్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఈ ఉండల్ని పలుచగా ఇలాగా నెరుపుతూ ఉండాలండి. ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇది ఆయిల్లో వేస్తున్నామండి. దీన్ని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి. మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందండి. ఇంతకుముందు కూడా చెప్పున్నాం కదా, ఎస్జే థాట్స్ అండి. అది కూడా తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ మాత్రం కలర్లోకి వస్తే సరిపోతుందండి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా ఈ వేలో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మిగతా పిండి అంతా కూడా ఇదే వేలో మీరు వేసుకునేసారంటే ఎంతో క్రిస్పీ అయిన పప్పు చెక్కలు అనేది రెడీ అయిపోతాయండి. థ్యాంక్ యూ.